హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే శివరాత్రి కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే లేపింది మా మమ్మీ. సో లేవక తప్పదు కదా ఫెస్టివల్ రోజు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేద్దాం. నేను స్నానం చేసుకొని వచ్చేసరికి మా మమ్మీ అయితే పూజ అయితే కంప్లీట్ చేసింది. నీలకంఠం మాపతిం మా ఇంటి పక్కన ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి నెయ్యి దీపాలు అయితే వెలిగించాను. ముఖ్యమైన పూజ ఈవినింగే కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇంకా పూజకు సంబంధించిన సామాన్లు తీసుకోవడానికి అయితే కిందికి వచ్చాము. అఖండ దీపం కోసం కంచుళ్ళు అయితే తీసుకున్నాము. రుద్రం పశుపతిం స్థాను నీల కాలజ్ఞం కాలనాశనం కంఠం విరూపాక్షం. తెలుసా, ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట. చాలా ఇష్టమైన పువ్వు. దీని అయితే గోగి పువ్వు అని అయితే అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर. ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా
ఇంకా ఈవినింగ్ పూజ చేసిన తర్వాత ఫాస్టింగ్ అయితే వదలాలి కాబట్టి కొబ్బరి నీళ్ళల్లో ఖర్జూర పండు వేసి ఇంకా దాంతో ఫాస్టింగ్ వదలడం అనమాట. ఫాస్టింగ్ వదిలేసిన తర్వాత కొంతమంది ఫ్రూట్స్ అయితే తింటారు. లేదు అనుకుంటే రేపు మార్నింగ్ పూజ చేసి నైవేద్యాలు ఉండి నైవేద్యాలు ఎక్కించిన తర్వాత అయితే తింటారు. ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పూజ ఫాస్టింగ్ కంప్లీట్ చేసి మా ఇంటి దగ్గరే ఉన్న శివాలయంకి అయితే వచ్చాము దర్శనం చేసుకోవడానికి. శివరాత్రి కాబట్టి భక్తులు చాలామందే వచ్చారు. శివరాత్రి కాబట్టి భక్తులు చాలా మంది వచ్చారు. రెండు గంటలు క్యూలో నించొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారో కమెంట్ చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగరం అయితే ఉండాలి. అలా జాగరం చేయకపోతే ఆ ఉపవాసానికి ఫలితమే లేదని అంటారు. అష్టాచెమ్మ ఆడుకుంటూ జాగరం అయితే కంప్లీట్ చేసాం. జాగరం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు తుడిచి అయితే ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేసాము. నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నైవేద్యం పెట్టడానికి ఏముండామో చూసేయండి. పూరి, అన్నం, పాలకూర పప్పు, సేమియా ఇంకా హల్వా అయితే చేసుకున్నాము. మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.